చెప్పు. మొన్న వచ్చేసేసి గోవాలో ఒక మర్డర్ జరిగింది. అది మీకు ఎలా అనిపిస్తుంది? మర్డర్ పాపం అన్నది ఎలా అనిపిస్తుంది పాపం, వాళ్ళు ఎంజాయ్ చేస్తా వెళ్ళి చచ్చిపోయి వస్తామండి మామూలు విషయం అన్నది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అయినా మరి గోవా టూరిజం చాలా వరస్ట్ అమ్మా. మన వాళ్ళు ఏదో గోవా వెళ్దాం 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 అంటే గోవా ఎందుకు వెళ్తారు? గోవా బదులు పాండిచ్చేరి వెళ్ళొచ్చు, చాలా ఉన్నాయి. అదే ముందు దొరికితే అదే బీచ్లు, అక్కడ దొరికేది వీళ్ళు అనుకున్న ఎంజాయ్మెంట్ అక్కడ ఏమి ఉండదు, అన్ని స్కామ్లే ఉంటాయి. ఇప్పుడు ఆ నాయన వేసి చెప్పాడు గోవా బదులు బ్యాంకాక్ బెటర్ అని. దాని వెనకాల ఏంటి అన్నట్టు అంటే ఏం లేదు, ముంతాగా ఉంటారో ఏదో ఇష్యూ తెలుసుగా చూడలేదు నువ్వు. ఆ ఇష్యూ ఏంటండి, ఈ అమ్మాయి అక్కడ కూర్చుందంట, ఆ రెస్టారెంట్ ఓనర్లు ఈ అమ్మాయికి వెళ్ళారంట. వీళ్ళు 8 మంది వెళ్ళారు కదా, వీళ్ళు పాపం ముగ్గురు అమ్మాయిలు 5 అబ్బాయిలు లోకల్ వాళ్ళు కదా. ఎక్కడైనా ఇప్పుడు మీ తెలంగాణ నాది ఆంధ్ర అనుకో, ఇక్కడికి వచ్చి నేనేం చేయలేను, అది మీరు వచ్చి అట్లా వాళ్ళు లోకల్ వాళ్ళు. గొడవ వచ్చేసి ఫుడ్ గురించి వచ్చింది కదా, మరి డబ్బులు ఇచ్చినప్పుడు ఫుడ్ సరిగ్గా పెట్టాలి కదా. ఫుడ్ అడుగుతుంది తప్ప ఎక్స్ట్రా ఫుడ్ అడిగిరంట, లేదని చెప్పారంట వాళ్ళు. అది వాళ్ళు చెప్పుకుంటారు, చచ్చిపోయిన మనిషి చెప్పలేడు కదా. చచ్చిపోయిన మనిషి అక్కడ ఏం జరిగింది చెప్పలేదు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పాలి అదంతా. ఫుడ్ గురించి అడిగితే కొడదేండి అన్న, ఇదేదో ఎప్పుడో ఇక్కడ జరిగింది కదా, అట్లా ఉంది. తప్పుగా మనిషి చచ్చిపోతే ఏదైనా వాళ్ళు ఎంజాయ్ చేద్దామని వెళ్ళిపోయిన మనిషి వచ్చి చచ్చిపోయి వచ్చాడండి మామూలు. దీని పట్ల మన తెలుగు ప్రజలకు ఎలాంటి సూచనలు, అదే గోవా వెళ్ళొచ్చు గోవా వెళ్ళొచ్చు, కాకపోతే ఏంటంటే ఇట్లాంటి జరిగేటప్పుడు గోవా టూరిజం అంటే భయపడిపోతున్నాం మనం. ఇప్పుడు నేను 5-6 సార్లు వెళ్ళాను, నాకేం జరగల. అంటే ఏం జరగలేదంటే నాకు ఇటువంటి సిచ్యువేషన్ రాలే కాబట్టి జరగలేదేమో. ఎప్పుడేం జరిగితే చెప్పలేదు కదా. పాపం వాళ్ళు ముందు రోజు నైట్ వెళ్ళిన వాళ్ళు తర్వాత చచ్చిపోతున్నారు. మనిషి కొడితే రాడ్తో కొట్టి అంత రాక్షసత్వాన్ని ఫుడ్ అడిగినా మరి దారుణం కదండి. థ్యాంక్ యూ అన్న.